లడ్డూ ప్రసాదం అనగానే తిరుమల వెంకటేశ్వర స్వామి సన్నిధి కళ్ళ ముందు సాక్షాత్కారం అవుతుంది. ఎందుకంటే హిందువులు పవిత్ర క్షేత్రాల్లో దొరికే లడ్డూలు అన్నిటికన్నా తిరుమల లడ్డూ రుచి ప్రాముఖ్యతే వేరు. తిరుమల క్షేత్రానికి దర్శనానికి వచ్చే భక్తులు తప్పనిసరిగా లడ్డూ ప్రసాదం కొనుగోలు చేస్తారు. ప్రసాదం పంచి పెడితే మరింత పుణ్యమని భారీగా కొనుగోలు చేసి మరీ తీసుకెళ్తారు. స్వామివారి భక్తులు తిరుమల లడ్డూ రుచి సువాసన ప్రపంచంలో ఏ లడ్డూకి ఉండదు. అంతెందుకు, ఎవరైనా తిరుమల వెళ్ళొచ్చామని చెప్పగానే ముందుగా అసలు దర్శనం ఎలా అయింది అని అడగకుండానే ముందుగానే మనలో చాలామంది ఏమంటాం, లడ్డూ ఏది అని అడుగుతాం. దర్శనం ఎలా జరిగింది అనే మాట కంటే మనం ముందుగా లడ్డూ ఏది అనే అడుగుతూ ఉంటాం. అంతలా వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదం మనకు చేరువైంది. అలాంటి లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందనే ఆరోపణలతో భక్తుల మనోభావాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. లడ్డూ కల్తీ అంటే అది ముమ్మాటికి మన భక్తికి మన విశ్వాసాలకు చేసిన ద్రోహమే. ఆ పాపం చేసింది ఎవరైనా మూల్యం చెల్లించుకోవాల్సిందే. అలానే గత ప్రభుత్వ హయాంలో తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ జరిగిందని ఆరోపణలు రావడంతో నిజాలను నిక్కు తేల్చేందుకు కూటమి ప్రభుత్వం సిట్ని ఏర్పాటు చేసింది. ఇక సిట్ విచారణ చేసి నివేదిక ఇచ్చింది. తిరుమల లడ్డూ తయారీలో జంతు కొవ్వు కలవలేదని సిట్ నివేదికలో స్పష్టమైందని, లడ్డూ తయారీలో ఎలాంటి కల్తీ జరగలేదని కూటమి ప్రభుత్వమే తమపై బురద జల్లేందుకు ఆరోపణలు చేసిందని వైసీపీ అంటుంది. ఇక లడ్డూ తయారీలో అడుగడుగునా మోసం జరిగిందని, నెయ్యి సువాసన వచ్చేలా కెమికల్స్ కలిపారని సిట్ నివేదికలో ఉందని కూటమి ప్రభుత్వం అంటుంది. ఎవరి వాదన ఎలా ఉన్నా గతంలో ఎన్నడూ లేని విధంగా తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. దేవుడా ఇదెక్కడ ఘోరమని కలత చెందని భక్తుడు లేడు. తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి వ్యవహారంపై ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఇక సిబిఐ సిట్ నివేదికపై ఏకసభ్య కమిషన్ ద్వారా అధ్యయనం జరుగుతుంది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దినేష్ కుమార్ నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ను నియమించింది. ఇక విచారణను 45 రోజులు పూర్తి చేసి ప్రభుత్వానికి సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. నెయ్యి నాణ్యత, సరఫరా ప్రక్రియ, టెండర్ విధానం, అలా జరిగే లోటుపాట్లపై కమిటీ సమగ్రంగా పరిశీలించనుంది. ముఖ్యంగా టెండర్ ప్రక్రియలో ఎలాంటి అక్రమాలు జరిగాయి, నాణ్యత తనిఖీలలో అసలు ఎక్కడైనా నిర్లక్ష్యం జరిగిందా, ఇటువంటి అంశాలను ప్రత్యేకంగా అధ్యయనం చేయనుంది. కోట్లాది భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న ఈ సున్నితమైన అంశంలో అసలు నిజాలను నిగ్గు తేల్చేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. లడ్డూ కల్తీ వెనుక ఉన్న అసలు సూత్రధారులు, బాధ్యులు గుర్తించడమే లక్ష్యంగా ఈ కమిషన్ పనిచేయనుంది. ఇక కమిషన్ ఇచ్చే నివేదిక ఆధారంగా తదుపరి చట్టపరమైన చర్యలు చేపట్టాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. దేశవ్యాప్తంగా ఆందోళన కలిగించిన తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై పారదర్శక విచారణ జరిగి దోషులను కఠినంగా శిక్షించాలని శ్రీనివాసుడు భక్తులు కోరుకుంటున్నారు. ఎస్, మనతో మాట్లాడడానికి రమణ రామచంద్రాపురం నుంచి అందుబాటులోకి వస్తారు. ఎస్, గుడ్ మార్నింగ్ రమణ. ఎస్ రమణ, చెప్పండి, వ్యవస్థలో పర్యవేక్షణ ఏ విధంగా ఉండాలి? నిజంగా వ్యవస్థ అనేది కూడా చాలా బాధాకరమైన విషయం. ఈ పర్యవేక్షణ అనేది ఎట్లా అంటే అధికారులు అసలు అప్రమత్తం కాలేదు. ఇప్పుడు సంస్థానం చెందినటువంటి ఈ తిరుపతి లాంటి విషయంలో మాత్రం నిజంగా ఫెయిల్యూర్ అయ్యేది విషయం తేడతనం ఉంది కదా. ఎందుకంటే ఇప్పుడు నెయ్యి తయారు చేసి కంపెనీ నుంచి తిరుపతి వచ్చేసరికి ఇంత చెకింగ్లు, ఎంత వ్యవహారం ఉండాలి అసలు. ఈ దేవుడి విషయంలో ఇంత విధిగా చేసిందంటే నిజంగా అధికారుల వైఫల్యం అనాలి. ఇంతవరకు కూడా అది భగవంతుడి కాబట్టి దాన్ని మనం ఇంకా భక్తుల్ని భయభక్తులు చేసేది కాకుండా దాన్ని ఇంతటితో క్లోజ్ చేసేసి ఆల్రెడీ తయారు చేయడం, తినేయడం అయిపోయింది. తర్వాత ఇప్పుడు ఫ్రెష్ ఏంది ఎలా తెస్తున్నారు ఏంటంటే దాంట్లో మనం కాన్సెప్ట్ చేసుకుంటే మైండ్ దాని మీద పెడితే కనుక భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ఇప్పుడు కూడా లడ్డూల విషయంలో చాలా సేల్స్ తగ్గిపోయాయి కదా. మరి గవర్నమెంట్ కి వచ్చే ఆదాయాన్ని మనమే తగ్గించుకున్నాం. కానీ ఏంటంటే ఫుడ్ ఇన్స్పెక్టర్స్ వాళ్ళు ఉన్నారంటే ఇంతవరకు కూడా ఏదో వస్తారో చెక్ చేసి వెళ్ళిపోతారో తప్పించి నేను పూర్తిగా అది ఎంతవరకు ఫైనలైజేషన్ చేయాలా, స్పాట్ లోనే ఫైనల్ చేయాలా, లేకపోతే ఏంటంటే ఎన్ని రోజుల్లో ఫైనల్ చేయాలా, మళ్ళీ తప్పు జరగకుండా ఉండాలనేది అధికారుల యొక్క అది డ్యూటీలో ఉంది. అది మన ఇండియన్ గవర్నమెంట్ కానీ ఏపీ గవర్నమెంట్ కానీ అది పరిపూర్ణంగా ఎవరు చేయట్లేదని చెప్పుకోవాలి కదా. ఎస్ రమణ, మీరు ఏదైతే చెప్పారో అది వాస్తవం. ఎందుకంటే నిజంగా
తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా వెంకటేశ్వర స్వామి అంటే ప్రత్యేకంగా వచ్చి దర్శనం చేసుకొని ఆ లడ్డూని ప్రత్యేకంగా తీసుకెళ్లే వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి లడ్డూలో ఇలాంటి కల్తీ అంటే నిజంగా వాస్తవంగా మనం తిరుపతి వెళ్తుంటేనే అక్కడ తిరుమలలో ఆపి బాగా అంటే వెహికల్స్ కానీ మనుషులను కానీ చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తారు. అంత పరిశీలన జరిగే చోట ఇలాంటి లడ్డు ఏదైతే లడ్డు మనం తింటున్నామో అలాంటి లడ్డు పైన సరైన భద్రత లేకుండా అది కల్తీ జరగటాన్ని మీరు ఏ విధంగా మాట్లాడతారు? భద్రత లేదు మేడం. ఎలా ఏ విషయం అంటే ఇప్పుడు ఒక మెడికల్ కంపెనీ చూడండి, స్పాట్ లోనే వెళ్తారు, టెస్ట్ చేసేస్తారు, అయిపోయింది, అంతే దులిపేసుకుంటారు. తర్వాత ఏంటంటే మధ్యన వీళ్ళు దళారులు ఉండకూడదు. దళారులు ఉంటే కనుక కంపల్సరీ క్వాలిటీ కానీ అంతా కూడా తేడా, దానికి మోసం జరుగుతుంది. కంగన గారు ఈ విషయంలో మాత్రం, దేవుడి విషయంలో మాత్రం ఇది జరిగే ఉండొచ్చు. సిట్ నివేదిక ఎవరు ఇచ్చింది, ఏదో కెమికల్ ఏదో కలిసింది అన్నారు, అంతటితో అయిపోయింది. దాన్ని మళ్ళీ దాన్ని సాగితే మన గవర్నమెంట్ ఆదాయం మనమే తగ్గించినట్టు అవుతుంది. భక్తుల్లో కూడా భయాందోళన కలుగుతుంది. ఇప్పుడు ఏదైనా ప్రసాదం పెడుతుంటే అది తీసుకునేటప్పటికి ఒక ఆలోచన వచ్చేస్తుంది, ఇది కొవ్వు అనే ఆలోచన వచ్చేస్తుంది. నిజంగా లేకపోయినా కదా, అంటే ముందు ఏంటంటే జనాల్లో భయాందోళన కలిగించేస్తారు. కాబట్టి దీన్ని ఇంతటితో స్టాప్ చేసేసి దేవుని యొక్క ఆదాయాన్ని మనం పెంచి ఈ అధికారుల మీద దృష్టి, గవర్నమెంట్ అధికారులు ఎవరైతే ఈ యొక్క ఫుడ్ ఇన్స్పెక్టర్స్ చాలా ఉన్నారో వాళ్ళ మీద దృష్టి పెట్టి వాళ్ళు కఠిన చర్యలు ఉండాలి. ఎలాగంటే వెళ్తున్నారు, డ్యూటీ చేస్తున్నారు, ఏం చేస్తున్నారు అనేది కూడా గవర్నమెంట్ పూర్తిగా వాళ్ళ మీద దృష్టి పెట్టాలి కదా. ఎస్, మీరు చెప్పింది నిజంగా. అంటే ప్రశాంతంగా తినేదే ప్రసాదం, అలాంటి ప్రసాదం కూడా అంటే ప్రశాంతంగా తినలేని పరిస్థితి కల్పించారు. ఒక ప్రజల మైండ్లో ఒక క్వశ్చన్ మార్క్ అనేది రిపీట్ అవుతుంది. నిజంగా ఇది కల్తీ జరిగిందా, కల్తీ లేకుండా తింటున్నామా, అసలు తినొచ్చా లేదా అన్న ప్రశ్న అయితే వాళ్ళలో లేవనెత్తుతుంది. రైట్ రమణ, థ్యాంక్ యూ. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel